దేవుని యొక్క మహాప్రేమ కృప కనికరాన్ని బట్టి, దేవుడు మనందరికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్కాలాన్ని బట్టి, దేవునికి తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనందరి తరపున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చిన్న ప్రార్థన సహాయాన్ని కోరుకొని వాక్యంలోకి ప్రవేశిద్దాం. పరలోకమందు ఉన్నత సింహాసనం మీద ఆసీనుడవై ఉన్న మా పరలోకపు తండ్రి, ఆత్మస్వరూపి, అదృశ్యుడు అయిన దేవ, ఆకాశ మహాకాశాలు పట్టజాలని అనంతమైన అద్భుతమైన మీ ఆకారాన్ని, అందులోని భాగాలను ఈ మట్టి శరీరాల్లో పెట్టి ఈ శరీరాలకు కొద్ది ఆయుష్కాలాన్ని ప్రసాదించి తిరిగి మీ చెంతకు చేర్చుకోవటానికి ఒక ప్రణాళికను సిద్ధము చేసిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. యుగముల సమాప్తి యందు మీ కుమారుడైన క్రీస్తు ద్వారా సకల మానవుల పాప పరిహారం నిమిత్తం ప్రాయశ్చిత్తాన్ని చేసిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఆ రక్షణ సువార్తను చేతబట్టుకొని అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉన్న పరిస్థితిలో స్థానికంగా తండ్రి, మరి 7 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో మీరు ఏర్పాటు చేసిన సంఘాన్ని బట్టి స్తోత్రాలు. దినదినము వర్ధమానమై మరి నేటికి 8వ సంవత్సరంలో ప్రవేశిస్తున్న ఈ సందర్భంలో కృతజ్ఞతగా ఈ కూడికను ఏర్పాటు చేసుకోవటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా మీకు స్తుతి స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ సందర్భంలో సంఘము గురించిన కొన్ని మాటలు మేము నేర్చుకున్నట్టుకు సిద్ధపడుతుండగా మీ ఆత్మ సహాయముతో వ్రాయించిన మాటల్లోని వాస్తవాలను ఆత్మ సహాయముతో వివేచించి బోధించగలిగే సామర్థ్యాన్ని నాకు అనుగ్రహించమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. వేదిక మీద ఉన్న దైవజనులకు అలాగే చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, సంఘము దేవుని సంకల్పంలో సంఘం. ఈరోజు సమాజంలో చాలా సంఘాలు ఉన్నాయి. కార్మికుల సంఘం, కర్షకుల సంఘం, ఏమండి ఇలా రకరకాల వృత్తులకు సంబంధించిన ఎన్నో సంఘాలు ఉన్నాయి. డ్వాక్రా సంఘం అని, మహిళల సంఘం అని, యాజమాన్యుల సంఘం అని, ఇలా కులాలను బట్టి కూడా సంఘాలుగా ఏర్పాటయ్యారు. ఈ సంఘాల గురించి మనం ఈరోజు ఆలోచించట్లేదు, కానీ దేవుని సంకల్పంలో సంఘం, దేవుని సంకల్పంలో సంఘము 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు స్థాపించి వెళ్ళిపోయారు. ఆయన పరలోకంలో ఉన్న ఆయన భూమి మీదకి శరీరధారిగా వచ్చి సమస్త మానవుల కోసం తన శరీరాన్ని, తన జీవితాన్ని సమర్పించి ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచి సంఘ స్థాపన జరిగించి వెళ్ళిపోయాడు. అందుకే ఆయన వెళ్ళిపోతూ పలికిన ఒక మాటను మనం బైబిల్లో చదవగలిగితే ప్రియులారా, ఆయన వెళుతూ పలికిన ఒక మాటని మనం బైబిల్లో చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము చివరి వచనాన్ని ఒకసారి మనం బైబిల్లో చదువుదాం. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దానికి ముందు సమస్త జనులను శిష్యులుగా చేయమన్నాడు. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు. అంటే సంఘంలో చేరటానికి యేసుక్రీస్తు శిష్యులుగా చేర్చబడాలి. సంఘము అనేది 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు ఏర్పాటు చేసి వెళ్ళింది. లోకంలో చాలా సంఘాలు ఉన్నాయి. బయట నుంచి చెప్పిన సంఘాల గురించి కాదు, కానీ బైబిల్లో ఉన్న సంఘం అయితే ఒకటే, అది క్రీస్తు సంఘం. ఈ పేరు పెట్టుకోకుండా లోకంలో ఇంకే పేరు పెట్టినా అది దేవునికి సంబంధించింది కాదు, బైబిల్కి సంబంధించింది కాదని చెప్పక తప్పదు. ఎందుకంటే సంఘము క్రీస్తుది.
అందుకే 20వ అధ్యాయం అపోస్తుల కార్యాల గ్రంథంలో దాని గురించి వ్రాయబడిన ఒక మాటను మనం చదవగలిగితే, అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు అన్నాడు. దేవుడు అన్న చోట ఫుట్ నోట్ చూడండి, 4 అని ఉంటుంది. ప్రభువు, దేవుడు ఆత్మ అండి. దేవుడికి శరీరం లేదు. ఆయన శరీరం ఉంటే రక్తం ఉంటుంది. మరి శరీరం రక్తం ఎవరికి ఉన్నాయి? యేసుక్రీస్తు వారికి. కాబట్టి యేసుక్రీస్తు కూడా దేవుడే. ఆయన శరీరాన్ని ధరించి భూమి మీదకి వచ్చి రక్తాన్ని కార్చాడు. కాబట్టి ఇక్కడ దేవుడు అనగా ప్రభువు తన స్వరక్తం ఇచ్చి సంపాదించింది సంఘం. కాబట్టి సంఘానికి ఏ పేరు ఉండాలి అని అంటే క్రీస్తు పేరే ఉండాలి. ఇది తప్ప ఇంకే పేరు ఉన్నా అది మనుషుల ఆలోచన నుంచి వచ్చిందే తప్ప ఇక అది సంఘం అనుకొని వాళ్ళు భావిస్తారు. మళ్ళీ ఇదే బైబిల్ చెప్తారు, కానీ సంఘానికి పేరు పెట్టే విషయంలోనే ఫెయిల్. ఎందుకంటే బైబిల్లో క్రీస్తు సంఘం తప్ప మరి ఏ సంఘాలు లేవండి. రోమపత్రిక 16:16 కూడా ఒకసారి మనం చదవగలిగితే, రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకనికొకడు వందనములు చేయుడి. క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు. క్రీస్తు సంఘముల వేరే వేరే సంఘాల ఇంకా ఏ పేరున్నా అది దేవునికి సంబంధించింది, క్రీస్తుకు సంబంధించింది కాదు. అసలు ఏ పేరు పెట్టకూడదు, ఎందుకంటే సంఘానికి శిరస్సు ఆయన. కాబట్టి దేవుడు యేసుక్రీస్తు వారిని 2000 సంవత్సరాల క్రితం శరీరధారిగా భూమి మీదకు పంపించి ఆయనకి ఒక సంఘాన్ని ఇచ్చాడు. ఆయన ద్వారా సంఘ స్థాపన చేశాడు. కాబట్టి ఆ సంఘానికి ఉండాల్సిన పేరేది? క్రీస్తు సంఘం. కాబట్టి ఈ పేరు తప్ప ఇంకో సంఘం లేదు. ఎందుకు క్రీస్తు సంఘమే అని పెట్టాడు అని అంటే, భూమి మీద పుట్టిన ప్రతి మనిషి తెలిసి కానీ తెలియక కానీ ఎన్నో ఘోరాలు, నేరాలు అనగా పాపాలు, అపరాధములు, దోషాలు చేసి దేవునికి విరోధంగా దూరం అయిపోయాడు. జాగ్రత్తగా వినండి. భూమి మీద పుట్టినప్పుడు ఎవరో చెడ్డోళ్ళు కాదు, పుట్టినప్పుడు ఎవరు హంతకులు కాదు, తాగుబోతులు కాదు, ఎవరు వ్యభిచారులు కాదు, అబద్ధాల కోర్లు కాదు, ఎవరు అసభ్యకరమైన ప్రవర్తనతో ఎవరు ఉండరు. పెరిగే కొద్దీ వివిధమైన తంత్రాలు కల్పించుకొని దేవునికి దూరం అయిపోయారు. దాన్నే బైబిల్ పాపం అంది, లేదా అపరాధం అంది, లేదా దోషం అంది. ఇవి చేయటం వల్ల దేవునికి దూరమైన ప్రతి మనిషి తిరిగి మళ్ళీ దేవుని దగ్గరకు రావాలని మనిషిని సృష్టించిన దేవుడు తన భవిష్యత్తు జ్ఞానంతో పుట్టిన ప్రజలందరినీ చూచి, జాగ్రత్తగా వినండి, మనిషి యొక్క భవిష్యత్తును చూచిన దేవుడు అందరూ పాపం చేశారు, అందరూ చేస్తారనే మాట దేవుడు గ్రహించి అందరి కోసం అసలు భూమిని పుట్టించక ముందే దేవుడు తీసుకున్న నిర్ణయం ఒకసారి చూడండి. బైబిల్లో పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం చూడండి ఒకసారి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు. ఆయన అంటే యేసుక్రీస్తు వారు జగత్తు పునాది వేయబడక మునిపే, జాగ్రత్త వినండి, నియామకం యేసుక్రీస్తు వారిని దేవుడు ఎప్పుడు చేశాడంట అంటే భూమి పుట్టక ముందే యేసుక్రీస్తు వారిని ఏర్పాటు చేశాడు. భూమి పుట్టిన తర్వాత కదా మనుషులు వచ్చింది. భూమి 6 దినాలు దేవుడు కష్టపడి సృష్టి చేసి 6వ దినాన మనిషిని చేశాడు. అంటే మనిషి భూమి మీద పుట్టక మునిపే, అసలు ఇంకా గట్టిగా చెబితే భూమినే దేవుడు చెయ్యక మునిపే మనుషులందరినీ భూమి మీద నేను పుట్టిస్తాను, ఏ ఒక్కరూ నా మాట విని పాపం చేయకుండా బ్రతకలేరు, కాబట్టి అందరూ పాపం చేస్తారని గ్రహించిన దేవుడు ఏం చేశాడంటే ఈ జగత్తుకు పునాది వేయబడక మునిపే అంటే భూమిని నిర్మాణం చెయ్యక మునిపే ఏం చేశాడు? ఆయన యేసుక్రీస్తు వారిని నియమించాడు. అంటే ఈయనైతే భూమి మీదకి వెళ్ళి అందరి కోసం తన రక్తాన్ని చిందిస్తాడు, అందరి కోసం అందరి పాపాలు తన మీద మోపుకొని ఆయన సిలువలో మరణిస్తాడు అన్న విషయాన్ని ఎరిగిన దేవుడు ఆయన్ని నియమించాడు. అప్పుడు దేవుడు ఆత్మగా ఉన్నాడు, ఆయన దగ్గర యేసుక్రీస్తు వారు కూడా ఆత్మగా ఉన్నారు. జాగ్రత్తగా వినండి, దేవుడు ఆత్మ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ఆత్మ, పరిశుద్ధాత్మ ఆత్మ. భూలోకం లేదు.
అలాంటి స్థితిలో మనుషులందరూ పాపం చేస్తారని భవిష్యత్తును చూసిన దేవుడు యేసుక్రీస్తు వారిని నియమించాడు. దేనికి? అందరి పాపాలు పరిహరించడం కోసం. చదువుదాం. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమించబడెను గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ప్రత్యక్షపరచబడెను. కడవరి కాలమందు యేసుక్రీస్తు వారు భూమి మీదకి ఎప్పుడు వచ్చాడు, ఎప్పుడు ప్రత్యక్షపరచబడ్డాడు అంటే కడవరి కాలంలో ప్రత్యక్షపరచబడ్డాడు. కడవరి కాలం అంటే ఇప్పటికి 2000 సంవత్సరాలు. దేవుడు నిర్ణయించిన కాలం అది. అంటే ఆదాము పుట్టి అప్పటికి సుమారు బైబిల్ చరిత్ర ప్రకారంగా 4000 సంవత్సరాలు దాటిన తర్వాత యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చాడు. అంటే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన దగ్గర నుంచి అక్కడి నుంచి పాప క్షమాపణైనా అంతకుముందు లేదా అనే డౌట్ రావచ్చు. చాలామందికి ఈ క్లారిటీ లేదు. సంఘము గురించి నేను పూర్తి వివరాలు చెప్తున్నాను మీకు. యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చాడు. ఆ వచ్చిన కాలాన్ని కడవరి కాలం అన్నాడు. ఏ కాలం? కడవరి కాలమున ఆయన ప్రత్యక్షపరచబడు. నియమించింది ఎప్పుడు దేవుడు యేసుక్రీస్తు వారిని? జగత్తు పునాది అంటే భూమి పుట్టక ముందే నియామకం జరిగిపోయింది. భూమి మీదకి వచ్చింది ఎప్పుడు? కడవరి కాలమున ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు. జాగ్రత్త వినండి. అంటే అంతకుముందు వారి పరిస్థితి ఏంటి మరి? ఆయన ఎప్పుడైతే వచ్చి సిలువలో చనిపోయి తిరిగి లేచి పునరుద్ధానుడయ్యాడు, అక్కడి నుంచి యేసుక్రీస్తుని నమ్మి బాప్తీసం పొందిన వారికి మాత్రమే రక్షణ ఉందా? అంతకుముందు వాళ్ళకి పాప క్షమాపణ లేదా అని అంటే, యేసుక్రీస్తు వారు ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషి పాపము గురించే ఆ కాలంలో వచ్చాడు. మీకు అర్థమవుతుందా? మరి అంతకుముందు ఆయన లేడు కదా, వాళ్ళ పాపాలకు పరిహారం ఏంటి అనే డౌట్ మనకు వస్తుంది. యేసుక్రీస్తు వారు నా కోసం జన్మిస్తారు. జాగ్రత్తగానండి. యేసుక్రీస్తు వారు నా కోసం జన్మిస్తారు, నా పాపాలను పరిహరించడానికి ఆయన భవిష్యత్తులో పుడతాడు. ఆయన అప్పుడు చనిపోతే ఇప్పుడు నేను జీవించిన విధానాన్ని బట్టి నా పాపాన్ని ఆయన ఎప్పుడు చనిపోతాడో అప్పుడు ఆ రక్తం నాకు అప్లై అయ్యి నా పాపాలు క్షమిస్తాడని ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళని దేవుడు పరిశుద్ధులుగా తీర్చాడు. దాన్నే బైబిల్ భాషలో విశ్వాసం ఉంచటం అంటారు. అర్థమవుతుందా? విశ్వాసం ఉంచటం అంటారు. ఎవరినందు విశ్వాసం ఉంచాలంటే, ఇదిగో నా కొరకు ఒక విమోచకుడు, నన్ను పాపము నుండి విడిపించే విమోచకుడు పుట్టబోతున్నాడు, ఆయన పుట్టి నా కోసం మరణిస్తాడు. ఆ మరణిస్తాడన్న విశ్వాసం ఎవరిలో అయితే ఉండి దేవుడు చెప్పిన పద్ధతి ప్రకారంగా బతికి చనిపోతారో వాళ్ళను మాత్రం యేసుక్రీస్తు రక్తములో దేవుడు కడిగి పరిశుద్ధపరిచి నీతిమంతులుగా తీరుస్తాడు. అలా ఆదాము దగ్గర నుంచి ఎంతమంది అయితే యేసుక్రీస్తు వారు యందు విశ్వాసం ఉంచారో వాళ్ళందరినీ దేవుడు ఈ సంఘములో జాయిన్ చేశాడు. సంఘం ఎప్పుడు ఏర్పాటైంది? కడవరి కాలమందు ఆయన భూమి మీదకి వచ్చి సిలువలో మరణించి చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిన తర్వాత పెంతెకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత సంఘం స్టార్ట్ అయింది. సంఘానికి కావలసిన వ్యక్తుల్ని దేవుడు ముందు నుంచే సెలెక్ట్ చేస్తూ ఉన్నాడు. అంటే పాత నిబంధనలో కూడా సంఘం ఉంది, సంఘ సభ్యులు ఉన్నారు అనేది మనకు అర్థం కావాలి. కొత్త నిబంధన వచ్చిన దగ్గర నుంచే సంఘంలో సభ్యులు ఉన్నారు కాదు. సంఘ స్థాపన అయితే యేసుక్రీస్తు వారు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత జరిగింది. కానీ ఈ సంఘం ఉంటుంది అని, ఈ సంఘములో చేర్చబడాలి అని క్రీస్తు పూర్వం ఉన్న వ్యక్తులు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచారు. అందుకే మనకి హెబ్రీ పత్రికలో విశ్వాస వీరుల జాబితా ఉంటుంది, 11వ అధ్యాయం. ఆ జాబితా ఒకసారి చూడండి దయచేసి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం చదువుదాం ప్రియులారా. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం చదవండి చాలు. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. విశ్వాసమును బట్టి అన్నాడు. ఏమండి, ఈ అధ్యాయం అంతా చదివితే ఎవరెవరైతే విశ్వాసం ఉంచారో, విశ్వాసం అనగానే గుర్తుపెట్టుకోవాలి, యేసుక్రీస్తు వారు నా కోసం వచ్చి సిలువలో చనిపోతాడు అనే విశ్వాసం. ఇప్పుడు హేబేలు విశ్వాసమును బట్టి అని ఉంది 5వ వచనం. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్టు కొనిపోయాడు. ఇప్పుడు హనోక్ గారికి కూడా ఏముంది? విశ్వాసం ఉంది. ఆ తర్వాత 6వ వచనం 7 చదువుదాం.
విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడినవాడై, అంటే వీళ్ళందరూ ఎందుకు భయభక్తులు కలిగి దేవుని మాట విన్నారంటే వాళ్ళకు ఒక విశ్వాసం ఉంది. ఏంటి ఆ విశ్వాసం? నన్ను పాపము నుండి విమోచించడానికి ఒక రక్షకుడు పుట్టబోతున్నాడు అనే విశ్వాసం ఉంది. ఎప్పుడు పుడతాడో వాళ్ళకు తెలియదు, భవిష్యత్తులో పుడతాడు, ఆయన ఖచ్చితంగా నన్ను పాపం నుండి విమోచిస్తాడు అనే విశ్వాసంతో వీళ్ళు విశ్వాసం ఉంచి ఆ తరం వారికి వాళ్ళు సేవ చేసి నిద్రించారు. ఇలా ఈ భక్తులందరినీ మనం చాలా జాగ్రత్తగా చదివితే ప్రియులారా, విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి విశ్వాసము చేత అనే మాటలు మనం చదువుతాం. ఈ అధ్యాయం అంతా విశ్వాస వీరులే ఉంటారు. అంటే వీళ్ళందరూ ఎవరినందు విశ్వాసం ఉంచారు? రాబోయే క్రీస్తునందు. మచ్చుకి 2-3 వచనాలు మీకు చూపిస్తాను. హెబ్రీ పత్రికలోనే 11:24-26 కలిసి ఉంటాయి, చూడండి ఒకసారి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అంటున్నాడు. ఇప్పుడు ఆ కాలంలో యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు? లేడు కదా. అంటే రాబోయే క్రీస్తునందు ఆయన విశ్వాసం ఉంచి ఆ క్రీస్తు కొరకు ఇప్పుడు ఆయన తరములు ఆయన ఏం చేశాడు? ఆయన అక్కడ విశ్వాసమును బట్టి మోషే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని పిల్లలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి అన్నాడు. అంటే ఆయనకి ఏముందంటే భవిష్యత్తులో యేసుక్రీస్తు వారు వస్తారు, ఆయన కోసం ఇప్పుడు నేను శ్రమలు అనుభవించాలి, అప్పుడు వచ్చే క్రీస్తు కోసం ఇప్పుడు నేను శ్రమలు అనుభవించాలనే ఉద్దేశంతో అవతల ఐగుప్తు సింహాసనం ఎక్కే అవకాశం ఉన్న దాన్ని కాలదన్నుకున్నాడండి. నిజంగా యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఆయన కళ్ళారా చూసిన వ్యక్తుల కంటే ఎక్కువ విశ్వాసం ఎవరిలో కనపడుతుంది? మనకి పాత నిబంధన భక్తుల్లో కనపడుతుంది. ఆయన వస్తాడని ఎదురు చూశారు, కానీ వచ్చి కళ్ళ ముందు కనపడుతున్న యేసుక్రీస్తు వారి కాలంలో ఈయనే మనల్ని విమోచించే రక్షకుడిని నమ్మలేకపోయారు చాలామంది. ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం కూడా ఎదురు చూసాం. మా కోసం ప్రభువారు వచ్చారు, 2000 సంవత్సరాల క్రితం శిలువలో చనిపోయారని వాక్యం వినటం ద్వారా విశ్వాసం చేత మనం గ్రహించాము, క్రీస్తు రక్తంలో కడగబడ్డాం. అప్పుడు వాళ్ళకి బాప్తీసం లేదు, కానీ యేసుక్రీస్తు సమాధి అయిపోయి తిరిగి లేచి పునరుద్ధానుడు అయిన తర్వాత ఆర్డర్ వచ్చింది, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడను, నమ్మని వానికి శిక్ష విధించు. అంటే 3 కాలాల్లో ఉన్న వ్యక్తులకి యేసుక్రీస్తు వారి రక్తం ఉపయోగపడుతుంది పాపము నుండి విమోచించటానికి. మొదటి కాలానికి సంబంధించిన వాళ్ళు ఎవరంటే క్రీస్తుకు పూర్వం ఉన్న విశ్వాసులందరూ, ఆదాము గారి మొదలుకొని యేసుక్రీస్తు వారి జన్మ వచ్చే వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇదే వర్తిస్తుంది. నెక్స్ట్ యేసుక్రీస్తు వారు జన్మించిన కాలంలో ఆయన 33.5 సంవత్సరాల కాలంలో ఎవరైతే ఆయన్ని చూశారో, ఆయన్ని వెంబడించారో వాళ్ళకు వర్తిస్తుంది. ఆయన మా కోసం వచ్చాడు, ఈయనే మమ్మల్ని విమోచించే రక్షకుడని ఎవరైతే నమ్మారో ఆ విశ్వాసం వాళ్ళలో ఉంది. ఆయన చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఇక అక్కడి నుంచి ఉన్న జాబితాలో ఇదిగో ఈ తరంలో మనం ఉన్నాం. ఈ 3 తరాల వాళ్ళకి, 3 కాలాలకు సంబంధించిన వాళ్ళు ఎవరి మీద ఆధారపడి విశ్వాసం చేత పాపం నుండి విమోచన కలుగుతుందని ఆలోచించారు? యేసుక్రీస్తు ద్వారా మనకి పాప క్షమాపణ లభిస్తుందని. పాత నిబంధనలో ఇదిగో మోషే గారు క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అనుకున్నాడు. యోబు గారు చూద్దాం, 19వ అధ్యాయము యోబు గ్రంథం 25-26 వచనాలు. యోబు గ్రంథం 19వ అధ్యాయము 25-26 వచనాలు. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు. ఏమంటే నా విమోచకుడు? యోబు గారి కాలం క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల పైనే. అప్పుడు ఏమనుకుంటున్నాడు యోబు గారు? నన్ను విమోచించేవాడు సజీవుడు, ఆయన తరువాత భూమి మీద నిలుచును. తరువాత అంటే నేను చనిపోయిన తరువాత భూమి మీదకి వస్తాడు. వచ్చిన ఆయన చనిపోతాడు కానీ సజీవుడు. నన్ను విమోచించేవాడు ఎలాంటి వాడు? చనిపోయినా తిరిగి లేచిన సజీవుడు. నా కాలం తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును అంటున్నాడు. అంటే యోబు గారికి ఏమర్థమైందంటే, నేను చనిపోయిన కొన్ని సంవత్సరాలకి నన్ను పాపము నుండి విమోచించే విమోచకుడు భూమి మీదకు పుడతాడు. ఎంత విశ్వాసమో చూడండి. పుట్టలేదు, పుట్టబోతున్నాడనే విశ్వాసంతో యోబు గారు ఆ మాట అంటున్నాడు. అంటే క్రీస్తు పూర్వం ఉన్న విశ్వాసులందరూ ఆయన కోసం ఎదురు చూశారు.
మమ్మల్ని విమోచిస్తాడు అని. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం. ఈ హేతువు చేత మొదట నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానము పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయ్యను. అంటే ఆ మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధాల నిమిత్తం కూడా ఆయన మరణించాడు. ఒప్పుకున్నారా? అంటే పాత నిబంధన కాలంలో చేసిన పాపాలు అపరాధాల కోసం కూడా యేసుక్రీస్తు వారు సిలువలో చనిపోయాడు. కాబట్టి వాళ్ళకు కూడా యేసుక్రీస్తు రక్తం వర్తిస్తుంది. అంటే సంఘములో ఎవరున్నారనంటే యేసుక్రీస్తు వారు జన్మించి సంఘాన్ని ఏర్పాటు చేయకమునిపే సంఘం ఉంది. ఆ సంఘములో ఎవరున్నారంటే పాత నిబంధనలో విశ్వాసం ఉంచిన వారందరూ ఉన్నారు. ఇంతకు విశ్వాసం అంటే చూడకుండానే నమ్మటం. చూడకుండానే వాళ్ళు చూడలేదు, ప్రభు వస్తాడు నా కోసం చనిపోతాడని చూడలేదు, నమ్మారు. ఎవరినందు విశ్వాసం ఉంచారు? యేసుక్రీస్తునందు. విశ్వాసం అంటేనే యేసుక్రీస్తు, గుర్తుపెట్టుకోండి. విశ్వాసం అంటేనే యేసుక్రీస్తు. విశ్వాసం రాలేదు, రాకముందే విశ్వాసం ఉంచారు. విశ్వాసం అంటేనే ప్రభు, గుర్తుపెట్టుకోండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం, 23 చూడండి ఒకసారి. గలతీలకు రాసిన పత్రిక 23వ వచనం, 3వ అధ్యాయము. విశ్వాసము వెల్లడి కాకమునుపు, అంటే బయటికి రాకమునుపు, ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసం అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనం ధర్మశాస్త్రముకు లోనైన వారం అవుతుంది. విశ్వాసం వెల్లడి కాలేదు, ధర్మశాస్త్రానికి లోనైన వారం అయ్యాం. అయితే కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్టు క్రీస్తునొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకుడు ఆయను. అయితే విశ్వాసము వెల్లడి ఆయను. విశ్వాసము అంటే పాత నిబంధన కాలంలో విశ్వాసం కనపడలే, బయటికి రాలా, మర్మంగా ఉన్నాడు యేసుక్రీస్తు వారు. అది తెలుసుకున్న వారికే, విశ్వాసము చేత గ్రహించిన వారికే యేసుక్రీస్తు వారు అర్థమయ్యాడు తప్ప అందరికీ అర్థం కాలేదు. ఇప్పుడు విశ్వాసం వెల్లడి ఆయన అంటున్నాడు, అంటే యేసుక్రీస్తు వారు వచ్చి వెళ్ళిపోయాడు. అప్పటికి వెల్లడి ఆయన కనుక ఇంకా ధర్మశాస్త్రం కింద ఉండాల్సిన అవసరం లేదు. విశ్వాసము వెల్లడి కాలేదు, వెల్లడి ఆయన. అంటే ఇంతకుముందు పాత నిబంధనలో ఆయన ప్రత్యక్షంగా కనపడలేదు, ఇప్పుడు ఆయన ప్రత్యక్షంగా శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు. ఎప్పుడు? కడవరి దినాల్లో. అర్థమైందా? కాబట్టి యేసుక్రీస్తు వారు 3 కాలాల వారికి ఆయన రక్తం ఉపయోగపడుతుంది. 3 కాలాలకు సంబంధించిన 3 తరాలు, 3 లేదా 3 యుగాలకు సంబంధించిన వారికి కూడా యేసుక్రీస్తు రక్తం ఉపయోగపడుతుంది. అంటే ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించారో ఆయన సంఘములో చేర్చబడ్డారు. అది క్రీస్తు సంఘం. ఇంకా వేరే సంఘాలు ఏవి లేవు. ఎందుకు? ప్రాణం పెట్టింది ఎవరు? యేసుక్రీస్తు వారు. అంటే దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి ఆ సంఘములో ఎవరైతే ఉండాలనుకుంటారో వాళ్ళు యేసునందు విశ్వాసం ఉంచి సంఘములో చేర్చబడాలి. ఎందుకు? దేవుడికి అనేక మంది పిల్లలు కావాలనే ఆలోచన ఉన్న ఆ పిల్లలందరూ ఒక్క వ్యక్తిలో కావాలి అనుకున్నాడు. పిల్లలందరూ ఒక్క వ్యక్తిలోనే కావాలనుకున్నాడు. ఆ ఒక్కడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక. కొంచెం జాగ్రత్తగా మనసు పెడితే అర్థమవుతుంది, సామాన్యులకైతే అర్థం కాకపోవచ్చు బహుశా. 4వ అధ్యాయము 9, 8, 9, 10 వచనాలు. దేవుడు ప్రేమాస్వరూపి. దేవుడు ఎవరు? ప్రేమాస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు, జాగ్రత్తగా వినండి, దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి, అద్వితీయ కుమారుని అని అనగానే ఎక్కడ ఫుట్నోట్లో చూడండి, ఒక్కడే కుమారుడు. ఏమిటి ఒక్కడే కుమారుడా? మరి మనం ఎవరు? మనం కూడా కుమారులు. అంటే మనం అందరం విడివిడిగా కుమారులం కాదు, గుర్తుపెట్టుకోండి.
అందరం కలిసి యేసుక్రీస్తులో కుమారుడు, అంతే. చాలా అద్భుతమైన విషయం ఇది. యేసుక్రీస్తు ఒక్కడే కుమారుడుగా ఆయన భూమి మీదకి పంపించాడు. ఆ ఒక్కడే కుమారుడు అంటే మనమందరం ఎవరంటే మనమందరం కూడా యేసుక్రీస్తులో కుమారులు. దేవుడి సంకల్పం ఇది. ఒకసారి ఎఫెసీ పత్రిక చూద్దాం, 2వ అధ్యాయము. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకోవడం వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై. ఎవరినందు సృష్టించబడ్డాం అంటే మనందరినీ సృష్టించి క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. అంటే మనం భూమి మీదకి రావటం యేసుక్రీస్తులో వచ్చాం, తిరిగి వెళ్ళటం అది కూడా యేసుక్రీస్తు వారిలోనే. అదే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 10, 11 వచనాలు చూద్దాం, లేదా 9 నుంచి. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చి మర్మమును మనకు తెలియజేసి మనము సంపూర్ణ జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎళ్ళ విస్తరింపచేశాను. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చి తనలో తాను నిర్ణయించుకొనెను అంటున్నాడు. నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా మరియు క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలని తనలో తాను నిర్ణయించుకొనెను. అంటే అందరినీ యేసుక్రీస్తులో సమకూర్చుకోవాలంటే ఇప్పుడు యేసుక్రీస్తు ఒక్కడే కుమారుడు, అందులో మన అందరినీ సమకూర్చాడు. ఇది మీకు అర్థం కాకపోతే ఇంకొక విధానంలో చెప్పాడు దేవుడు. రోమపత్రిక 12వ అధ్యాయము. అంటే భూమి మీద ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించారో క్రైస్తవులైన వారు, లేదా పాత నిబంధనలో భక్తులు ఎవరైతే ఉన్నారో వారు కానీ, ఈ క్రీస్తు 2వ రాకడ వరకు ఎంతమంది అయితే భూమి మీద పుడతారో వారందరూ యేసుక్రీస్తుని అంగీకరిస్తే క్రీస్తులో సమకూర్చి ఒక్కడే కుమారుడుగా దేవుడు పరలోకానికి తీసుకెళ్ళిపోతాడు. క్రీస్తు ద్వారా పరలోకానికి వెళ్ళిపోతాం. అంటే క్రీస్తులో సమకూర్చాలనేది ఆయన సంకల్పం, తన సంకల్పం నిర్ణయించుకున్నాడు దేవుడు తానులో. అందుకే ఆ మాట మళ్ళీ ఒకసారి చదివితే రోమపత్రిక చూద్దాం. ఇప్పుడు చదివింది మళ్ళీ ఒకసారి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవని తనలో తాను నిర్ణయించుకొని ఏర్పాట్లన్నీ చేసేసాడు. ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తాడో ఆయనలో సమకూరుస్తాడు. ఇప్పుడు రోమపత్రిక 12వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం చూద్దాం. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములు ఉండినను. ఇప్పుడు మన బాడీని చూపిస్తున్నాడు. ఎన్నో అవయవాలు ఉన్నాయి, కాళ్ళు చేతులు, ఇక్కడ ఇవన్నీ అవయవాలు, అరికాల నుంచి ఈ మెడ వరకు, అది గుర్తుపెట్టుకోండి. అన్ని అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగుండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉన్నాం. క్రీస్తులో ఒక్క శరీరముగా, ఒక్కడే కుమారుడుగా అంటే ఒక్క శరీరముగా ఉన్నాం. ఆ శరీరానికి శిరస్సు ఎవరంట? చదవండి 5వ వచనం. అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకమైన అవయవములుగా ఉన్నాము. అంటే అవయవాలు ఎన్నున్నా అవయవాలన్నీ ఎవరి శరీరములోని భాగాలంట? క్రీస్తు శరీరములోని భాగాలు. ఇంకా కొంచెం క్లారిటీగా కొరింథీ పత్రికలో ఇచ్చాడు, అది కూడా చూడగలిగితే. మొదటి పత్రిక 12వ అధ్యాయము, అది కూడా 12వ వచనం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నవు. ఇక్కడ కూడా అలాగే చెప్పాడు, కొంచెం మార్పు. శరీరము ఒకటే శరీరం, బాడీ, కానీ అవయవాలు కన్ను, కాలు, చెయ్యి, ముక్కు, నోరు, వేళ్ళు, గోర్లు,
ఇలా ఒక్కొక్కటి లెక్కేసుకుంటే అవయవాలకు ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క పేరు ఉంది. అవయవాలన్నీ కలిపి ఏంటి? ఒక శరీరం. అదే చెప్తున్నాడు, ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరము యొక్క అవయవములన్నీ అనేకములైనను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. ఇక్కడ క్రీస్తుని తీసుకొచ్చాడు. అంటే శరీరములోని అవయవాలన్నీ కలిపి ఒక ప్రభు, ఒక క్రీస్తు. ఇంకా అర్థం కాలేదా? శరీరములోని అవయవాలన్నీ కలిపి ఒక క్రీస్తుగా ఉన్నాడు. ఇంకా చదువుదాం. ఎలాగనమా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను, అంటే పాత నిబంధనలో భక్తులైనా యూదులైనా గ్రీసు దేశస్థులైనా దాసులైనా స్వతంత్రులైనా మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి, మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి అంటున్నాడు. అంటే అందరం కలిపి ఈ బాడీ సంఘములో ఎంతమంది అయితే చేర్చబడ్డాడు. సంఘం అంటే ఈ 4 గోడల మధ్యలో ఉన్న సంఘం కాదు. ప్రపంచవ్యాప్తంగా క్రీస్తుని అంగీకరించిన వారు, పాత నిబంధనలో క్రీస్తుని అంగీకరించిన వారు, ఇక భవిష్యత్తులో క్రీస్తుని అంగీకరించబోయే వాళ్ళు అందరూ కలిపి ఒక బాడీ. ఈ బాడీ ఎవరిది? యేసుక్రీస్తు వారిది. ఇంకా కొంచెం క్లారిటీగా తీసుకుందాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి చూద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి. ప్రియులారా, స్త్రీలారా, ప్రభువునకు వలె మీ స్వంత పురుషులకు లోబడి ఉండండి. ప్రభువులాగా స్త్రీలు పురుషుడికి లోబడాలి, భర్తకు లోబడాలి అని చెప్పి క్రీస్తు సంఘమునకు శిరస్సు. ఇప్పుడు సంఘం ఏంటి? మిగతా అవయవాలు. తల ఎవరిది? ప్రభుది. ఇప్పుడు శిరస్సును బట్టి బాడీని గుర్తుపడతారు. శిరస్సు లేకపోతే తలకాయ నరికేసి ఉంది, బాడీ దొరికింది పోలీసులకి, ఎవరిది బాడీ? కన్ఫ్యూజన్, ఎవరికి అర్థం కాదు. శిరస్సు ఉంటే పలాని వ్యక్తిది అని ఆ వ్యక్తిని తలను బట్టి గుర్తిస్తారు. ఇప్పుడు తల ఎవరిది? ప్రభువుది. బాడీ మొత్తం ప్రభు దేహం. ప్రభు దేహంలో ఎవరెవరు ఉన్నారు చెప్పండి? ఎవరెవరున్నారు? ప్రపంచంలో మనిషిగా పుట్టిన వారందరూ, అందులో క్రీస్తుని ఎవరైతే అంగీకరించారో వాళ్ళందరూ ఈ దేహములో ఉన్నారు. అందుకే ఒక్కడే కుమారుడుగా అంటే అర్థం ఏంటంటే మన అందరం కలిసి యేసుక్రీస్తు శరీరంలోని అవయవాలం. ఇప్పుడు ఈ అవయవాలన్నిటికీ రకరకాల పనులు ఉన్నాయి. కాలు పని కాలు, కాళ్ళల్లో ఉన్న వేళ్ళు బొటన వేళ్ళ పని బొటన వేళ్ళకి, బొటన వేళ్ళకు ఉన్న గోర్లు పని గోర్లుది, చేతుల పని చేతులు. ఇలా లోపల ఉన్న అవయవాలు బయట ఉన్న అవయవాలన్నిటికీ ఒకే పని ఎలా ఉండదో అలాగే శరీరంలో ఉన్న అవయవాలన్నీ మనమైతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని. ఈ పని అంతా దేనికి? శిరస్సుకి మహిమ తేవటానికి. శిరస్సుకి మహిమ తేవటానికి అంటే యేసుక్రీస్తుకి మహిమ తేవటానికి, తద్వారా తండ్రి అయిన దేవునికి మహిమ తేవటానికి ఈ బాడీ ఉంది. అంటే క్రీస్తు శరీరములోని భాగాలైన మన అందరం తలా ఒక పని, మనకు వచ్చిన పని పరిశుద్ధంగా చేస్తే మనం సంఘములో ఉంటాం. అప్పుడు ఈ శరీరం రెండవ రకంలో పరలోకానికి వెళుతుంది. అక్కడ మళ్ళీ క్రీస్తులో ఉండం. అందుకే పరలోకమందున్నవి భూమి మీద ఉన్నాయి అన్నింటినీ క్రీస్తు ద్వారా సమకూర్చాలని దేవుని అనాది సంకల్పం. అది పంపించింది యేసుక్రీస్తు ద్వారా, తిరిగి తీసుకెళ్ళేది యేసుక్రీస్తు ద్వారా. అంటే పరలోకానికి మనం వెళ్ళాలంటే ఎక్కడ చేరాలి అంటే సంఘంలో చేరాలి. సంఘం అంటే ఏంటంటే క్రీస్తు శరీరం అంటున్నాడు. ఇటు క్రీస్తు శరీరంలో లేకుండా పరలోకానికి వెళ్ళలేమా? ఖచ్చితంగా వెళ్ళలేం. క్రీస్తు శరీరములోని అవయవాలమైన మనము ఎలా ఉండాలి అంటే ఖచ్చితంగా క్రీస్తు యొక్క నియమ నిబంధనల్లో పాటిస్తూనే ఉండాలి. ఇందులో పరిశుద్ధత అనేది ప్రాముఖ్యం. యేసుక్రీస్తు వారు వచ్చిందే మనందరినీ పాపము నుండి విడిపించి పరిశుద్ధులుగా తీర్చడానికి. ఇప్పుడు ఆ పరిశుద్ధత లేకుండా నువ్వు సంఘంలో ఉంటే క్రీస్తు శరీరానికి అంటిపెట్టుకొని ఉండలేవు. చాలామంది సంఘాలు ఏర్పాటు చేసుకొని ఫలిస్తూ ఉంటారు, కానీ ఆ ఫలాలు క్రీస్తుకు సంబంధించినవి కాదు. వాళ్ళు ఫలించి మేము ప్రభువుని మహిమపరుస్తున్నాం, గణపరుస్తున్నాం, ఇది దేవునికి మహిమ తెచ్చే సంఘం అనుకోవచ్చు, కానీ వాక్యం ఒప్పుకోవట్లేదు దానికి. ఎందుకంటే యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్తున్నాడు, క్లారిటీ ఇచ్చాడండి.
నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఫలించిన అది ఫలించేది కాదు, దేవునికి సంబంధించింది, ప్రభువుకు సంబంధించింది కాదని చెప్పేశాడు. 15వ అధ్యాయము యోహాను సువార్త 1వ వచనం నుండి చదువుదాం. ఒక ద్రాక్షావళితో పోలుస్తున్నాడు ఇక్కడ. నేను నిజమైన ద్రాక్షావళిని అంటే అబద్ధమైన ద్రాక్షావళి ఉందా? చేదు ద్రాక్ష ఉందా? ఇది ఒరిజినల్ అన్నామంటే ఇంకో డూప్లికేటు ఉందని అర్థం. నేను నిజమైన ద్రాక్షావళిని అన్నాడంటే డూప్లికేట్ ఉంది అని అర్థం. నా తండ్రి వ్యవసాయకుడు, ఆయన వ్యవసాయం చేశాడు, నన్ను ద్రాక్షావళిగా భూమి మీద నాటాడు. ఇప్పుడు నేను ఫలిస్తున్నాను, నాతో ఉండి ఫలించాలి మీరంతా. అందుకే ఏమన్నాడు? నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఎవరిలో ఫలించాలి అంటే క్రీస్తు సంఘములో చేర్చబడి, అనగా క్రీస్తు శరీరానికి అంటి పెట్టుకొని నువ్వు ఫలించాలి తప్ప క్రీస్తుకు వేరుగా ఉండి ఇంకేదో పేరు పెట్టుకొని ఫలిస్తే ఉపయోగం లేదు. తీసి పడేస్తానన్నాడు. ఎప్పుడు తీసేస్తాడు? ఇప్పుడేం తీసేయడు, చనిపోయినాక తీసి అవతల పడేస్తాడు. ఇప్పుడు తీసాడా ఉంచాడో కూడా మనకు అర్థం కాదు. ఎప్పుడు అర్థమైందంటే మరణించిన మరుక్షణం నేను క్రీస్తు శరీరానికి అంటు పెట్టుకొని లేను, బైబిల్లో ఉన్న ప్రకారంగా నా బ్రతుకు లేదు, నేను క్రీస్తుని ఆనుకొని లేదు, అసలు క్రీస్తు పేరే లేదు నా సంఘానికి అని అప్పుడు అర్థమైంది. ఖచ్చితంగా సంఘానికి క్రీస్తే రక్తం పెట్టి కొన్నాడు. ఆయన రక్తం పెట్టి విలువైన రక్తంతో కొన్నాడు సంఘాన్ని. కాబట్టి పేరు ఎవరిది ఉండాలి? ఖచ్చితంగా యేసుక్రీస్తు వారిదే ఉండాలి. ఇప్పుడు మనం ఫలించాలంటే, అంటే ఆత్మీయంగా పిల్లల కనాలంటే ఎవరినంటి పెట్టుకొని ఫలించాలంట? నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారపేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించాలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. అంటే ఫలించే సమయంలో నువ్వు ఇంకా ఫలించాలంటే నీలో ఎక్స్ట్రాలు కొన్ని ఉంటాయి, వాటిని కట్ చేస్తాడు దేవుడు. అర్థమవుతుందా? ఒక మొక్క ఎదగాలంటే దానికి ఆటంకాలు కలిగించేవన్నీ కట్ చేస్తేనే మొక్క బాగా ఎదిగినట్టు. నువ్వు ఫలించేవాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు ఇంకా బాగా ఫలించడానికి వాళ్ళల్లో ఉన్న లోపాలు ఏమన్నా ఉంటే దేవుడు తీసేస్తాడు. కొంచెం తీసినప్పుడు బాధ అనిపించినా, కట్ చేసినప్పుడు ఎలా ఉంటుంది? మొక్కకి బాధ వచ్చింది. బాధ అనిపించినా ఇంకా అభివృద్ధి చెందుతావని కట్ చేస్తాడు. చదువుదాం. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండండి, మీ యందును నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షావల్లితో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. ద్రాక్షావల్లి నేను, తీగలు విశ్వాసులైన మీరు. ద్రాక్షావల్లిని అంటి పెట్టుకొని తీగ ఫలించాలి. ద్రాక్షావల్లిని వేరుగా ఫలిస్తే తీసి పడేస్తాడు. అంటే ఖచ్చితంగా సంఘము అనగానే క్రీస్తు శరీరములో అని మనకు అర్థం కావాలి. క్రీస్తు శరీరం అని మనకు అర్థం కావాలి. ఈ సంఘములో తప్ప మరి ఇంకెక్కడ జాయిన్ అయినా అన్ని మందిరాలే కదండి, అది ప్రార్థనే కదండి, అన్ని బైబిలే అనుకుంటే మీ ఇష్టం అది. కానీ ఖచ్చితంగా సంఘానికి ఆ పేరు ఉండాలి. ఆ నియమ నిబంధనలు పాటిస్తూ ఉన్నదే నిజమైన క్రీస్తు సంఘం. సంఘానికి శిరస్సు క్రీస్తు అయితే బాడీ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీస్తుని అంగీకరించిన ప్రజలందరిది. కాబట్టి అందులో చేరాలి. ఆ చేరిన వారు ఎలా బతకాలో అనేకమైన నియమ నిబంధనలు చెప్పాడు. కాబట్టి ఆ నియమ నిబంధనల ద్వారా మనం ఆయన అంటిపెట్టుకొని ఆయనకు వేరుగా ఉండి ఫలించకుండా ఆ ద్రాక్షావల్లిని అంటిపెట్టుకొని ఫలిస్తూ పరలోకానికి చేరే మార్గాన్ని మనం సరళం చేసుకోవాలి. అలా సరళం చేసుకోవాలంటే ముందు చేరవలసిన సంఘం ఏది? క్రీస్తు సంఘం. ఇది తప్ప దేవుడు ఇంకొక సంఘాన్ని ఏర్పాటు చేయలేదు. ఆది నుండి ఏర్పాటు చేసిన సంఘం ఇదే. అందుకే పాత నిబంధనలో ఉన్న భక్తులను కూడా ఇది సంఘము అన్నారు. ఒకటి రెండు మాటలు చూద్దాం. పాత నిబంధనలో సంఘానికి ఆ పేరు ఉందో లేదో. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 3వ వచనం. సంఖ్యాకాండం 15వ అధ్యాయము 3వ వచనం. 16:3 చూద్దాం. ముందు మోషే అహరోనులకు విరోధముగా ఈ సర్వ సమాజములోని ప్రతివాడు పరిశుద్ధుడే. అదేనా? మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి మీతో మాకు ఇక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడు పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు. యెహోవా సంఘము మీద మిమ్మల్ని మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా. అంటే మోషే అహరోను మీద తిరుగుబాటు చేశారు. ఏ సంఘం అంటే అది? యెహోవా సంఘం. అంటే అరణ్యములో వీళ్ళు సమావేశమైన దాన్ని ఏమన్నాడు దేవుడు?
సంఘము అన్నాడు. 15 కూడా చూడండి ఒకసారి. సంఘమునకు అనగా మీకును మీలో నివసించు పరిదేశకును ఒకటే కట్టడ. సంఘము అనగా సమాజము, ఇశ్రాయేలీయులు అందరూ కలిసి సంఘం. అంటే పాత నిబంధనలో సంఘం ఉంది, వాళ్ళందరినీ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కొత్త నిబంధనలో వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు. యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచారో ఈ 3 కాలాలకు సంబంధించిన వారందరూ క్రీస్తే గురి, కేంద్రంగా యేసుక్రీస్తు వారిని దేవుడు నియమించాడు. అదే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో ఒక మాట ఉందండి. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 20 హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 26వ వచనం. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడాలి. అంటే ప్రతి తరములో ప్రభువారు వచ్చి వాళ్ళ కోసం సిలువ అనుభవించి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ పుట్టి మళ్ళీ సిలువ అనిపించి ఇవన్నీ లేవు. ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరి కొరకు యుగముల సమాప్తి యందు ఆయన ప్రత్యక్షపరచబడాలని నియమించాడు. జగత్తు పునాది వేయబడక మునిపే ఆ నియామకం ప్రకారంగా జరిగిపోయింది. ప్రతి తలములో ఆయన వచ్చి అనేక సార్లు శ్రమ పడాల్సిన అవసరం లేదు. అందుకే ఆయన అట్లయినది మొదలుకొని జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయాలు శ్రమ పడవలసి ప్రతి తరానికి వచ్చి సిలువ అనుభవించి ఇదిగో ఈ తరం వాళ్ళకి ఇప్పుడు సిలువలో చనిపోయాను, ఈ బ్యాచ్ వరకే నా రక్తం ఉపయోగపడిందని, ఆ బ్యాచ్ అయిపోయినాక మళ్ళీ ఇంకో తరం పుడితే ఆ వాళ్ళ కోసం మళ్ళీ వచ్చి సిలువ అనుభవించాలి. అందరి కోసం దేవుడు ఒకేసారి ప్రభువుని సిలువలో అర్పించాడు. అందుకే అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడెను. ఎప్పుడు? యుగముల సమాప్తి. అక్కడే ఉన్నాడు పేతురు గారు, కడవరి దినాల్లో అన్నాడు. ఇక్కడ యుగముల సమాప్తి. టోటల్గా దేవుడు అనుకున్న ఒక ప్రణాళిక ప్రకారంగా పలాని కాలములో యేసుక్రీస్తు వారు రావాలి, అందరి కోసం ఒకేసారి పాప పరిహారం నిమిత్తం ఆయన ప్రత్యక్షపరచబడాలి. పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని తీర్పు నియమింపబడును, ఆ తరువాత తీర్పు జరుగును అని. అలాగునే అనేకులు క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి ఎప్పుడు? యుగముల సమాప్తి యందు లేదా కడవరి దినాల యందు అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి నిమిత్తము రక్షణ నిమిత్తం పాపము లేకుండా రెండవసారి వచ్చేది ఎప్పుడు? అందరినీ పరలోకం తీసుకెళ్తారు. తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తం వాళ్ళని రక్షించి తీసుకెళ్ళడానికి రెండవసారి వస్తాడు. అదే రెండవ రాకడ. అప్పుడు ఈ క్రీస్తు శరీరంలోని అవయవాలుగా తీర్చబడిన వారందరూ పరలోకం చేరుతారు. అర్థమైందా? కాబట్టి క్రీస్తు సంఘములో చేరి పరలోక రాజ్య వారసులుగా తీర్చబడాలనుకున్న వాళ్ళే సంఘానికి రావాలి. మిగతా వాళ్ళు ఏ సంఘానికి వెళ్ళినా ఏం పర్వాలేదు అనుకుంటే ఇక అంతా వాళ్ళ ఇష్టం. బైబిల్ మాత్రం మిగతా సంఘాలని సపోర్ట్ చేయట్లేదు, సంఘానికి ఇంకొక పేరు పెట్టడానికి అవకాశం ఇవ్వలేదు. కాబట్టి క్రీస్తు సంఘములో చేరి ఆయన శరీరములో అవయవాలుగా ఉండి ఒక్క శరీరముగా ఆయన స్వీకరించాడు. అద్వితీయ కుమారుడుగా, అంటే ఒకే శరీరముగా ఒకే కుమారుడుగా ఆయన స్వీకరించాడు. కాబట్టి ఆ కుమారుడులో మనం అవయవాలుగా ఉన్నామా లేదా? అవయవాలుగా ఉండాలంటే ఇంకా చెడు చేయకూడదు. క్రీస్తు శరీరంలోని భాగమయ్యి ఉండి మళ్ళీ ప్లగ్లో వేలు పెడతావా? మళ్ళీ తప్పుడు బోధలు చేస్తావా? లేకపోతే తప్పుడు పనులు చేస్తావా? అబద్ధాలు ఆడతావా? మోసాలు చేస్తావా? అపవిత్రంగా ఉంటావా? ఏమన్నా ఆయన పేరుకు తగ్గట్టుగా మనం ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. అంటే నిజమైన క్రీస్తు సంఘంలో చేర్చబడిన వాళ్ళు ఎవరైనా పాపము చేయరు. అందుకే యోహాను పత్రికలు అన్నాడు. ఒక మాట చూసి ముగించుకుందాం. యోహాను గారు రాసిన మొదటి పత్రికలో, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము, దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వానిని
ముట్టడు. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము. అర్థమైందండి? దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చెయ్యడు, చెయ్యజాలడు. చేసిన వెంటనే మళ్ళీ క్షమాపణ అడిగి సరి చేసుకుంటాడు. ఎందుకంటే శరీరం నుంచి వేరైపోతాం. ఆయనకు వేరుగా ఉండి మనమేమీ చేయలేం. కాబట్టి పవిత్రంగా ఉండి ఆయన మూలంగా పుట్టిన మనం పాపం అంటకుండా కాపాడుకుంటూ ఆయన శరీరంలోని అవయవాలుగానే ఉండి అలాగే మరణిస్తే ఖచ్చితంగా రెండవ రాకడలో మనమంతా నిజమైన నిత్య జీవంలో ఉంటామని ప్రతి ఒక్కరికి మనవి చేస్తూ, క్రీస్తు సంఘమే దేవుడు ఏర్పాటు చేసిన సంఘం. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఎవరైతే నిజంగా ఎలా పుట్టాలంట? దేవుని మూలంగా పుట్టాలి. మనం అనుకున్నట్టు పుట్టకూడదు. అంటే పుట్టడం అంటే బాప్తిసం ద్వారా కొత్తగా జన్మించడం. నిజమైన విశ్వాసం ఉంచిన వారు, విశ్వాసమును బట్టి అని విశ్వాస వీరుల జాబితా మనం చదివాం కదా. ఆ విశ్వాసాన్ని బట్టి మనం నిజమైన విశ్వాసం క్రీస్తునందు ఉంచి, పాత నిబంధనలు అయితే రాబోయే క్రీస్తు, ఆ తరంలో ఉన్నవారు వచ్చిన క్రీస్తు, ఇప్పుడైతే వచ్చి వెళ్ళిన క్రీస్తునందు విశ్వాసం ఉంచి క్రీస్తు శరీరములో అవయవాలు ఉండి ఒక్కడే కుమారుడుగా దేవుడు స్వీకరించాలనుకున్నాడు. కాబట్టి ఆ కుమారుడిలోని శరీరంలోని భాగాలుగా మనం ఉండి పవిత్రంగా బ్రతుకుతూ దేవుడు అప్పగించిన పని సంపూర్ణం చేసుకొని క్రీస్తుతో పాటు పరలోకం చేరుతారని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వచన స్తోత్రములకు కారణభూతుడా, మీ అనాది సంకల్పం ఎంతో గొప్పది. సామాన్యులకైతే ఇది అర్థం కాకపోవచ్చు. కానీ తండ్రి, భూమి మీద పుట్టిన ప్రతి బిడ్డ మీరు పుట్టిస్తేనే పుట్టారు, మీరు అనుకుంటేనే పుట్టారు, మీ కన్ను పడితేనే జన్మించారు. ఏ ఒక్కరూ నశించడం మీకు ఇష్టం లేదు. కనుక ప్రతి తరములో మీరు రక్షణ సువార్తను వినిపిస్తూనే ఉన్నారు. ఆయా కాలాల్లో ఆయా వ్యక్తుల ద్వారా మీరు వినిపిస్తూ మరి వారు స్వీకరించిన వారిని, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారిని మరి క్రీస్తు శరీరంలోని అవయవాలుగా మీరు తీర్చిదిద్దారు అన్న విషయాన్ని మేము నేర్చుకున్నాం. అదే సంఘమని. ఆ సంఘములో మరి ఎప్పటి నుంచో చేరిన వారు మరి పరదేశంలో ఉండి మీ యొక్క పాలనలో వారు కూడా భాగస్వాములని ఎరిగి మేము కూడా ఈ తరములో మరి చివరి గడియల్లో, చివరి క్షణాల్లో ప్రభు రాకడ సమీపముగా ఉన్న రోజుల్లో మేము ఉన్నానైనా ఈ సంఘంలో నుండి వేరవకుండా క్రీస్తు సంఘంలోని అవయవాలుగా, శరీరంలోని అవయవాలుగా మా కర్తవ్యాన్ని మేము ఎరిగి అంతవరకు మాకు ఇచ్చిన ఈ పరిశుద్ధతను కాపాడుకుంటూ ఏమాత్రం అపవిత్రత అంటకుండా మమ్మల్ని మేము జాగ్రత్త పరిచి అనేకులను క్రీస్తులో కనే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని కోరుకుంటూ మహిమ, ఘనత, ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని 7 సంవత్సరాలు మరి ఈ తెనాలి ప్రాంతంలో మీరు ఏర్పాటు చేసిన ఈ సంఘములో తండ్రి ఇప్పటి వరకు అనేకులను మీరు మరి తీసుకొని వచ్చారు. ఒక 6గురితో ప్రారంభమైన సంఘం మరి అనేకులుగా ఈరోజు వర్ధిల్లటానికి మీ సహాయాన్ని అందించినందుకు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ భవిష్యత్తులో మీ చిత్తానుసారంగా ఇంకా అభివృద్ధి చెంది ఈ ప్రాంతంలో నశించున్న వారు రక్షించబడటానికి సంఘంలో చేర్చబడే ఏర్పాటు దయచేయమని కోరుకుంటూ వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చి తద్వారా మీరే మహిమ పొందమని కోరుకుంటూ జరగవలసిన కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.